పెళ్లికొచ్చిన అందరికీ పరమాణమే బాగా నచ్చింది. అయ్యా, కొత్తగా వచ్చిన ధాన్యం అంతా గోదాములో సర్దించేశానయ్యా. సుబ్బారావు వెళ్తానయ్యా. సుబ్బారావు చెప్పేది విను. వింటున్నానయ్యా. ఇవన్నీ చూసి వెళ్తానయ్యా. సుబ్బారావు వెళ్ళు. అలాగనే. రేయ్, పరమాణం అద్భుతంగా ఉంది, అందరికీ వడ్డించరా. ఆయన మన ధాన్యం కొన్నది నేనే. ఆ ధాన్యం నాకు చాలా విలువైనది రామలక్ష్మి. ప్రతి గింజలోనూ నీ ప్రేమ, నీ కష్టం, నీ శ్రమ అన్నీ ఉన్నాయి. అలాంటి ధాన్యాన్ని వేరే వాళ్ళకి వదిలేస్తాను. ఇక్కడ ఉన్న వాళ్ళకి పరమాన్నమే ఎంత రుచిగా ఉందో తెలుసా? అది మనం పండించిన ధాన్యంతో చేసింది కాబట్టి. అది మామూలు బియ్యం కాదు రామలక్ష్మి.